శృంగవరపు కోట ఈ ఊరికి 5 అమ్మల రక్షణ. గ్రామదేవత దార గంగమ్మ తల్లి కేంద్ర బిందువైతే ఊరికి 4 దిక్కుల 4 అమ్మవార్లు కాపలాగా ఉంటారు. అందులో తూర్పు వైపున కొలువై తన చూపుతో దుష్టశక్తులను పారద్రోలే శక్తే మన నూకాలమ్మ తల్లి. కలియుగంలో కంటికి కనిపించే దైవం, కష్టాల్లో తోడుండే కల్పవల్లి మన నూకాలమ్మ తల్లి. ఊరికి దిక్కుగా ఉండి ఊపిరిగా నిలిచిన ఆ తల్లి చెంతకు చేరుకోవాలని ప్రతి ప్రాణి తప్పిస్తుంది. కానీ ఆ శక్తిని చేరుకోవడం అంత సామాన్యం కాదు. చూడండి, ఆ పరుగు సామాన్యమైనది కాదు. అది ఒక జీవి తన తల్లి చెంతకు చేరుకోవాలనే ఆర్తి, లోక కళ్యాణం కోసం తనను తాను అర్పించుకోవాలనే తపన. కాని వెలుగున్న చోటే చీకటి ఉంటుంది, ధర్మమున్న చోట అడ్డుపడే అధర్మముంటుంది. ఇది కేవలం 2 జీవుల పోరాటం కాదు, ఇది యుగయుగాలుగా జరుగుతున్న ధర్మాధర్మాల యుద్ధం. దేవుని కాడా ఉడుకుతుంది సారబట్టిలో మా గంట తడే చుప్పలికే ఆయాసే. ఇక నాలుగది పట్టుబట్టులో ఈ పంచతడే చుప్పలికే ఆయాసే. జడలు రో జడలు రో అడలు రో దడలు రో కొడతరో కొడలు రో ఇస్తరో గోలు రో సవారికి దొరుకు బిడ్డ సేవాలే చేస్తాయి బిడ్డ పెగులు తీసి మెడల చేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. చూసాను మనసుతో నిన్నే, నువ్విచ్చే బలి ఆమెకు ఆకలి కాదు, నీపై ఉన్న ప్రేమకు అది ఒక సాక్షి. 5 అమ్మవార్ల దీవెనలతో దారగంగమ్మ తల్లి చల్లని చూపుతో మన ఊరు మన ఇల్లు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలి. జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి.